హైవ్యూర్స్ మదమెక్కి మాట్లాడితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఇది ఒక పవన్ కళ్యాణ్ కాదండి, ప్రతి హిందువు కూడా చెప్పాలి. ఇప్పుడు ముస్లింలు వారి మసీదు ప్రాంతాలు మీరు గమనించండి. వేరే ఎవడన్నా ఏదైనా అక్కడ తేడా కనుక చేయడం చూస్తే వాడు చంపేస్తారు. ఈవెన్ వీళ్ళు కూడా ఆ మసీదు ప్రాంతాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటారు. కమింగ్ టు క్రిస్టియన్స్, వీళ్ళు అంతే. చర్చి చుట్టుపక్కల వచ్చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగని ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటూ ఉంటారు, చర్చి కూడా జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటారు. కమింగ్ టు హిందువులు, హిందూ దేవాలయాలు. హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక దేవాలయ ధర్మాదాయ సంఘం అంటే ఒక డిపార్ట్మెంటే ఉంది. అయినా సరే దూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఉన్నటువంటి దేవాలయాలు ఎన్ని, పాడుబడుతూ ఉన్నటువంటి దేవాలయాలు ఎన్ని, దేవాలయ ప్రాంగణాల్లో అసాయం కార్యకలాపాలు జరుగుతున్నటువంటివి ఎన్ని. ఇలా చెప్పుకుంటూ మన దౌర్భాగ్యం, మన దరిద్రం. సనాతన ధర్మాన్ని ఎవడో పాడు చేయడు. హిందువులు ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు సాడిస్టులే పాడు చేస్తారు. అలా ఈరోజు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి మదం ఎక్కి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు. ఏ రకంగా తిరుమల శ్రీవారికి సప్లై చేసే నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి ఇత్తడి, రాగి. మరి జగన్ తింటాడో ఈ పొన్నవోలు తింటాడో తెలియదు. ఆ పంది కొవ్వు అది బంగారం. ఆ బంగారాన్ని తెచ్చి ఈ ఇత్తడిలో కలుపుతారా? కలపరు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మదమెక్కి మాట్లాడాడు నిన్న. అది ఈరోజు పవన్ కళ్యాణ్ కోట్ చేశాడు. దేనికి కూడా హద్దు అనేది ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేసి. నెక్స్ట్ కార్తీ, మంచి ఒపీనియన్ తన మీద నాకు. పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అతని మీద ఉంది. కానీ నిన్న కార్తీ ఏం చేశాడు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇదే. వాళ్ళు ఎంత మంచి వాళ్ళనే కానీ తెలిసి తెలియకుండా ఒకనొక సమయంలో టంగ్ స్లిప్ అవుతారు. అలానే కార్తీ ఏం చేశాడు, లడ్డు కావాలని ఆయన చెప్పేసి యాంకర్ మంజుష అనే మూమెంట్లో కావాలనో అవునని చెప్తే అయిపోదును. అమ్మో ఇప్పుడు లడ్డు టాపిక్ అసలు ఎత్తవద్దు, అది పెద్ద సెన్సిటివ్ టాపిక్ అంటే పగలబడి నవ్వాడు. అతను నవ్వగానే వెనకాలంతా నవ్వాడు. అంటే అప్పుడు ఎలా ఉందండి, ప్రజెంట్ కాంట్రవర్సీ అవుతుందో, ప్రజెంట్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారో ఒక ఇష్యూ ఏదైతే ఉందో దానిని ఏం చేశాడు ఈ నాయకంగా, అమ్మో చాలా సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి మాట్లాడదు అంటూ ఎటకరంగా నవ్వేసరికి ఎలా ఉంది, వాంటెడ్గా ఎవరో ఏదో రాజకీయం చేస్తున్నారు అన్నట్టు, వాంటెడ్ దాని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, ఎవరైనా ఇందిగా తేడాగానే బిహేవ్ చేస్తే వాళ్ళు ఊరుకోమన్నట్టు వాళ్ళు ఉంటారు, నాకు తెల్లే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దలే అన్నట్టుగా ఈ కార్తీ మాట్లాడి నిన్న ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యాడు. కార్తీ మీరంటే అభిమానం, మీ నటనంటే ఇష్టం, కానీ నిన్న మీరు మాట్లాడే విధానం తప్పు, అది కరెక్ట్ కాదు, అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటూ ఆ నవ్వటం ఏంటి, అసలు దైవానికి సంబంధించిన ఇష్యూ కరెక్ట్ కాదన్నాడు. జస్ట్ కొద్దిసేపు క్రితమే కార్తీ రెస్పాండ్ అయ్యాడు. డియర్ పవన్ కళ్యాణ్, మీరంటే ఎంతో ఇష్టం, ఎంతో గౌరవం. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడిని. నిన్న అనుకోని అపార్థం చోటు చేసుకుంది, దానివల్ల జరిగిన ఇష్యూ తప్ప వేరేది కాదు, నన్ను క్షమించండి అన్నాడు. ఇది పద్ధతి అంటే. నేనైనా మీరైనా ఎప్పుడైనా ఎవరైనా ఏదో నోరు జారుతామండి. నేను కూడా తెలిసి తెలియకుండా ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీడియో ఇవ్వచ్చు. దెన్ నన్ను తిడుతూ కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది, కేసు వస్తారా నేను చంపేస్తాను బెదిరించే కొంతమంది రావచ్చు. దెన్ అప్పుడు నేనేం చేయాలి, తప్పును ఒప్పుకోవాలి, క్షమాపణలు అడగాలి. దేవుడిలో ఆ రోజు ఎంతవరకు రాలే, ఇక ముందు కూడా రాదని కోరుకుంటున్నా. సో బయట కూడా ఎవరైనా మాట్లాడినప్పుడు పద్ధతిగా హుందాగా ఒప్పుకోవాలి జరిగిన తప్పి, అంతే తప్ప ఈ ప్రకాష్ రాజ్ గాడిలాగా ఓపెన్గా మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ గాడిలాగా వన్ వే ఆడి దృష్టిలో ఏంటి, హిందుత్వం అన్నా, హిందువుల గురించి అన్నా, హిందూ దేవులన్నా వస్తాడు, ఏలు పెడతాడు, గెలుపుతాడు. క్రైస్తవుల గురించి కానీ ముస్లిం గురించి ఏలుతాడు, నోరెత్తాడు. అన్నీ కూడా ఏమన్నాడు, మీరు డిప్యూటీ సీఎం, మీ రాష్ట్రంలో జరిగిన ఇష్యూ కదా, కమిటీ వేయండి, తప్పు చేసిన శిక్షించండి. అంతేగాని మత కళలను రెచ్చగొడతారేంటి మీరు. అశాంతి ఇప్పటికే దేశంలో చాలా ఉంది, ఓవర్ యాక్షన్ చేశాడు. అది కూడా ఇప్పుడు మెన్షన్ చేశాడు పవన్ కళ్యాణ్. మీరంటే గౌరవం ఉంది, మీ నటనకు రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ ఏంటి ఇది, సెక్యులరిజం అంటే వన్ వే కాదు, టూ వే. హిందువుల గురించి మాట్లాడతాం కాదు, అన్ని గురించి మాట్లాడాలి. మేము ఈరోజు మా ధర్మానికి వాటిల్లినటువంటి ఏదైతే నష్టం ఉందో, మేము పడుతున్న బాధ ఉందో, జరిగిన అపచారం ఏదైతే జరిగిందో దానికి ప్రక్షాళన చేసుకుంటా పోతూ ఉన్నాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటా పోతున్నాం. ఇవి మీకు తప్పుగా కనపడుతున్నాయా, జోగ్గా ఉన్నాయా, పద్ధతి కాదు అంటూ ప్రకాష్ రాజ్ అయితే హెచ్చరించాడు. బట్ ఆ మనిషి రిప్లై ఇస్తాడంటే నాకు తెలిసి ఒకవేళ ఇచ్చినా మరలా గెలుగుతాడు ఏదో ఒకటి. ఇక వైసీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీరికి నెక్స్ట్ వీడియోలో ఇస్తారు డీటెయిల్గా. ఇప్పుడైతే సినీ ఇండస్ట్రీలో వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా నుండి బ్యాచ్ ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఆ ఇష్యూ అన్నది పొలిటికల్
లేదన్నప్పుడు డివోషనలా, లేదన్నప్పుడు జనరల్గా సొసైటీ జరుగుతున్నటువంటి ఒక ఏదైనా ప్రోగ్రామా కార్యక్రమం అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఒక ఇష్యూ అంతా డిస్కస్ చేస్తున్నారు అంటే దాన్ని ఏదో ఎటకారం చేద్దాం కానీ చూస్తే పళ్ళు రాలుతాయి. ఈసారి అయితే మాత్రం ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాం. సనాతన ధర్మానికి సంబంధించి గతంలో వైసీపీ హయాంలో ఎన్నో ఘోరాలు జరిగాయి, తట్టుకుని నిలబడ్డాం. ఎందుకు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దన్నట్టు, మత కలవలు రేగొద్దన్నట్టు. కానీ ఈరోజు ఏకంగా తిరుమల శ్రీవారికి ఆయనకు పెట్టే నైవేద్యమే, భక్తులు తీసుకున్న ప్రసాదమే కల్తీ జరిగి జంతు అవశేషాలు కలిసి ఉన్నాయంటే భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ఈ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం వీలైతే నా ప్రాణాలు కూడా ఇస్తా, వెనకగా తగ్గేది లేదన్నాడు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో నా సపోర్ట్ పవన్ కళ్యాణ్కే. ఎందుకంటే నేను ఒక భారతీయుని, ఒక హిందువుని, సనాతన ధర్మాన్ని అణువణువున జీర్ణించుకున్నవాడిని, నిత్యం దానితోనే బ్రతుకుతున్నవాడిని. సనాతన ధర్మం అంటే వేరేది ఏది కాదండి. వసుదైవ కుటుంబం అంతా మనం అనుకునే వాళ్ళం. అండ్ ఇతరులు మా మతం వేరు అనుకున్నప్పుడు ఎస్ మీ మతం మీదే అని వారిని గౌరవించే వాళ్ళం. అందరినీ పశుపక్షాదులను కూడా సమానంగా చూసేవాళ్ళం. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం.